నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ వేదికగా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో మర్యాదపూర్వక భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ పెట్టుబడులపై చర్చ. కూటమి ప్రభుత్వం భూ రీసర్వే పథకంపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు ఒక్కడేనని విమర్శ. హోంమంత్రి వంగలపూడి అనితను విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి. కానిస్టేబుల్తో కలిసి అల్పాహారం చేసి జయశాంతి సేవలను కొనియాడిన హోంమంత్రి. విశాఖ రైల్వే జోన్లో కేకే లైన్ తప్పించడంపై మండిపడ్డ సిపిఐ నేతలు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కేకే లైన్ కొనసాగించాలని డిమాండ్. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్తు పెట్టుబడులపై చర్చించారు. ఈ ఏడాది దావోస్ పర్యటన విశేషాలను చంద్రశేఖరన్ అడిగి తెలుసుకోగా, ఏపీని గ్లోబల్ బ్రాండ్గా నిలబెట్టడానికి, కొత్త పాలసీలపై ప్రపంచ పారిశ్రామికవేత్తల అంచనాలను తెలుసుకోవడానికి ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని సీఎం తెలిపారు. 2025 పర్యటనలో కుదిరిన ఒప్పందాల ద్వారా ఇప్పటికే 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖలోని టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ, కర్నూలు సోలార్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యకలాపాలపై చర్చించేందుకు టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేక అధికారులను పంపిస్తామని చంద్రశేఖరన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. భూమండలం మీద కూడా క్రెడిట్ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ హయాంలో ప్రారంభించిన సమగ్ర భూ రీసర్వే పథకాన్ని కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం శోచనీయమన్నారు. తన 3600 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని రూపకల్పన చేశానన్నారు. 100 ఏళ్ల తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో 6000 కోట్లతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు హైజాక్ చేస్తున్నారని మండిపడ్డారు. 40,000 మంది సిబ్బంది నియమించి క్యూఆర్ కోడ్తో కూడిన పాస్బుక్లను తామే ఇచ్చామని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, అసెంబ్లీలో మైక్ ఇచ్చే పరిస్థితి లేనందునే తాము బయట ఉండి ప్రజల గొంతుక వినిపిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే వచ్చే 7.5 తర్వాత మళ్లీ జనంలోకి వస్తానని, మరో విడత పాదయాత్ర చేపడతానని ఈ సందర్భంగా జగన్ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాలు అంతా ఇంత కూడా కాదు. నేను ఒకసారి మీ అందరికీ కూడా కంపేర్ చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి పాత పాస్బుక్ ఎలా ఉండేది, మేమిచ్చిన కొత్త పాస్బుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే పాత పట్టాదారు పాస్బుక్ పుస్తకాల్లో భూమి వివరాలన్నీ కూడా చేత్తో రాసి ఉంటాయి. గమనించండి ఒకసారి. ఒకటి కనపడతా ఉంది, ఫోటో కూడా కనపడతా ఉంది, మీరే చూడండి. చేత్తో రాసి ఉంటాయి. భూమి వివరాలన్నీ చేత్తో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకంలో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. ఆ పాత పట్టా పాస్బుక్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ చేసి ల్యాండ్ పార్సల్స్ అసలే లేవు. పాత పాస్బుక్ ఊరికట్లా ఎన్ని ఎకరాలంటే 2.2 అట్లా రాసేయడం అంతే. పాత పాస్బుక్ చేత్తో రాసి ఉంటాయి. మ్యాపులు లేవు, మ్యాపులు ఉండవు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ అసలే లేదు. క్యూఆర్ కోడ్ అసలే లేదు. యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు.
యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు. ఇది పాత పాస్బుక్. ఒక్కసారి మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాస్బుక్ ఒకసారి చూడండి. సబ్ డివిజన్ చేసి మ్యూటేషన్ చేసిన తర్వాత విత్ యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్, ఇదిగోండి పైన రాసి చూడు, యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారిని కృపా కటాక్షాలు అందరికీ అందాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటన ముగించుకొని రేపు ఉదయం రాష్ట్రానికి చేరుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏపీని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, ఇప్పటికే వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి వంటి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. తిరుమల అరసవల్లిలో జరగబోయే రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. అరసవల్లి రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి వారు అక్కడి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తారని వెల్లడించారు. దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు, దర్శన భాగ్యం అయిన తర్వాత మరి ఇవాళ మళ్ళీ రాజధానిలో రేపు ఉదయంకంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమై రావడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరందరూ గమనించారు, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో, అదేవిధంగా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకెళ్ళారు. 10వ తరగతి పరీక్షలలో గుంటూరు జిల్లా విద్యార్థుల రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. గురువారం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన విజయం మనదే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. 10వ తరగతి భవిష్యత్తుకు మొదటి మెట్టు అని, దీనిని అధిగమించేందుకు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఉపోద్ఘాటించారు. లక్ష్య సాధనలో విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించుకోవాలని, ప్రతి మార్కు కీలకమేనని గుర్తు చేశారు. ఇప్పటి నుంచే ప్రతిరోజు రాసి అలవాటును పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడి లేని ఉత్తమ విద్య అందుతుందని, దీనిని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి క్షణం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ గ్రోత్ మైండ్ సెట్తో మెలగాలన్నారు. కలెక్టర్ ప్రసంగానికి ఉత్తేజితులైన విద్యార్థులు తాము ఖచ్చితంగా స్టేట్ టాపర్లుగా నిలిచి మీతో అభినందనలు అందుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఏం అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూ విల్ బికమ్ వన్. ఆ నమ్మకం నాకుంది. సో ఆ నమ్మకం మీకు కూడా ఉండాలి. సో ఇప్పుడు ఇంకా కొంతమందికి ఏ గోల్ అనేది కూడా ఉండకపోవచ్చు. గోల్ లేకుండా ఉంటారు. 10th స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంది, ఇది పాస్ చేస్తాము, తర్వాత చూసుకుంటాము, తర్వాత దెన్ ఇంటర్మీడియట్ పాస్ చేసి అప్పుడు డిగ్రీ చూసుకుంటామని కూడా కొంతమంది ఉంటారు. సో ఇంకా ఎవరెవరికి గోల్ పెట్టుకోలేదో ఇప్పుడే మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. పెద్ద గోల్ మీ ఎయిమ్ పెద్దదిగా ఉండాలి. మీరు చిన్నదే అవ్వాలనుకుంటే చిన్నదే అవుతారు. చిన్న గోల్, పెద్ద గోల్ మీరు పెట్టుకోవాలి. ఓకే, దెన్ ప్రతిరోజు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ యూఆర్ ఇన్ 10th స్టాండర్డ్. మీరు బాగా ఇప్పుడు ఎగ్జామ్ 10th స్టాండర్డ్ ఎగ్జామ్ కు మీరు అపేర్ అవ్వబోతున్నారు. సో ఎవ్రీ డే
యూ థింక్ దట్ మీరు ఎగ్జామ్ రోజు హ్యాపీగా రెడీ అయ్యి ఎగ్జామ్కి వెళ్తున్నారు, అక్కడికి మీ క్వశ్చన్ పేపర్ని చూసి యు ఆర్ బికమింగ్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలిసిన అన్ని క్వశ్చన్స్ మీ క్వశ్చన్ పేపర్లో వచ్చి ఉన్నట్టు, మీరు బాగా టైంలో రాస్తున్నట్టు, అన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఆన్సర్ షీట్ని ఇచ్చి హ్యాపీగా మీరు ఇంటికి వస్తున్నట్టు విజువలైజ్ చేయండి. నగర ఆహార భద్రత అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతోందని బీజేపీ మాజీ నగర అధ్యక్షుడు మేడపట్టి రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ సమాజంలో క్యాన్సర్ కేసులు పెరగటానికి ఆహార కల్తీయే ప్రధాన కారణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరిలో ఈ తనిఖీ వాహనాన్ని వర్చువల్గా ప్రారంభించినా నేటికి అది వినియోగంలోకి రాకపోవడం శోచనీయమన్నారు. కల్తీ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని, విక్రయ కేంద్రాల వద్ద అధికారుల ఫోన్ నెంబర్లు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ చక్రవర్తి స్పందిస్తూ సిబ్బంది కొరత వల్లే వాహనాన్ని వినియోగించుకోలేకపోయామని, రాబోయే 15 రోజుల్లో నియామకాలు పూర్తి చేసి వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి ఆనంద్, ధనరాజ్ నాయక్, టి భారతి, అనిల్ పాల్గొన్నారు. మనం రాష్ట్ర ఆహార ప్రయోగశాల విశాఖపట్నం ప్రాంగణంలో ఉన్నాం. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే ఒక వెహికల్ ముందు ఉన్నాం. దీని లక్ష్యం ఏంటంటే ఏదైనా కల్తీని నిరోధించడం కోసం స్పాట్ టెస్ట్ చేయడం. అంటే అది నిరంతరం పర్యటిస్తూ ఎక్కడైనా కల్తీ జరిగినా, లేదంటే వారు స్వతంత్రంగా కూడా ఎక్కడైనా కల్తీ జరిగిందని అనుమానం వచ్చినా పరీక్షించి ఆ స్పాట్లో డెసిషన్ తీసుకుని దానికి పెనాల్టీ వేయడమో, లేదంటే వారి తరఫు లైసెన్స్ రద్దు చేయడమో అలాంటి ప్రక్రియకి పూనుకోవాల్సిన అవసరం ఉంది. మరొక వైపు దాని తాలూకా అవేర్నెస్, ఏదైతే కల్తీ జరుగుతుందో, అడల్టరేషన్ జరుగుతుందో దానికి సంబంధించిన అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం స్టూడెంట్స్ కానివ్వండి, కన్జ్యూమర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే వర్తకులు ఉంటారో వాళ్ళకి కానివ్వండి. 2024 ఫిబ్రవరి 25వ తారీఖున నరేంద్ర మోడీ గారు మన ప్రధాని సాక్షాత్తు వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. అనేక ల్యాబ్తో పాటు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్తో పాటు దీన్ని కూడా ప్రారంభించారు. అయితే ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా ఇది ఎటువంటి పరీక్షకి నోచుకోలేదు, ఎటువంటి ప్రకటనకే నోచుకోలేదు. కేవలం దాన్ని అలా అలంకరణ ప్రాయంగా ఉంచారు. దాని టైర్లు కూడా చెదపడుతున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. దాని ఇంజిన్ కూడా స్టార్ట్ కావట్లేదు. మనం మన వెహికల్ తీసి ముందు పెడదాం అనుకున్నా అది రన్నింగ్లో లేని పరిస్థితి. ఈరోజు అధికారిని మేము నిలదీయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంత సహకారం అందిస్తున్నా ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే, లేదు 15 రోజులు ఇది ప్రారంభమవుతుందని వారు సమాధానం చెప్పడం జరిగింది. మరొక నెల రోజుల్లో, అంటే ఫిబ్రవరి 25వ తారీఖు 2026కి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, అంటే 2 years పూర్తవుతుంది. అప్పటికి ఆ రోజుకైనా కనీసం దీన్ని రన్నింగ్లో పెట్టి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని, కల్తీని నిరోధించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి అధికారులు మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పడల రమణ, మీటర్స్ రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కంల పరిధిలో సేవ్ మీటర్ రీడర్స్ లైఫ్ పేరుతో 3 రోజుల పాటు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో యాజమాన్యం స్పందించకపోవడంతో గురువారం సీఎండీకి సామూహిక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా సంస్థను నమ్ముకున్న 3800 మంది రీడర్లకు స్మార్ట్ మీటర్ల రాకతో ఉపాధికి గండం పొంచి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇంధన శాఖ కార్యదర్శి సీఎండీలతో జరిగిన సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఇప్పటికీ మినిట్స్ విడుదల చేయలేదని విమర్శించారు. కరోనా సమయంలో విధి నిర్వహణలో మరణించిన లీడర్లకు కుటుంబాలకు ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో లీడర్ల బతికించడం కష్టంగా మారిందని, తక్షణమే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కోరారు. నా పేరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్ వచ్చాను. నా పేరు జాకోబు, జిల్లా ఉపాధ్యక్షుడిని.
మేము గత 20 నుండి 25 సంవత్సరాల నుండి డిపార్ట్మెంట్లో మీటర్ రీడర్గా పనిచేస్తున్నాం. గత కాలం నుండి మేము అనేక దఫాలుగా సీఎండీలుగా కానీ సిఎస్ గారికి కానీ మినిస్టర్లుగా కానీ అందరికీ మెమోరాలు ఇచ్చకుండా చేసాం. 2023 సంవత్సరంలో సిఎస్ గారి సమక్షంలో ముగ్గురు సీఎండీల సమస్యలో కమిటీ వేసి మాకు మినిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. స్మార్ట్ మీటర్లు వస్తే మీకు దఫాలుగా మిమ్మల్ని డిపార్ట్మెంట్లో ప్రత్యేక మార్గం కల్పిస్తారని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు సంవత్సర కాలం అవుతున్నా ఇప్పుడు వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సింహాచల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం గురువారం ఆధ్యాత్మిక శోభతో విరజిల్లింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన స్వర్ణ పుష్పార్చన సేవను అర్చక స్వాములు ఆగమ శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో సింహగిరి గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాలతో పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం జరిగింది. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ నిత్య ఆరాధనలు నిర్వహించిన అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై స్వామివారిని వేంపింపు చేసి వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ 108 బంగారు పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పఠిస్తూ అర్చన గావించారు. ఓం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామినే నమః. ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. విశాఖ డివిజన్లోని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యులుగా ఉండి కేకే లైన్ను కాపాడుకోలేకపోవడం దారుణమన్నారు. విభజన చట్టం హామీ మేరకు జోన్ ఏర్పాటు చేస్తున్న కీలకమైన కేకే లైన్ ఒరిస్సాలోని రాయగడ డివిజన్లో కలపడం వలన విశాఖ డివిజన్ రాబడికి భారీ గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అరకు లోయతో సహా లాభదాయకమైన ఈ లైన్ను తూర్పు కోస్తా రైల్వే పరిధిలోకి మారుస్తూ ఈ నెల 6న ఉత్తర్వులు రావటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కేకే లైన్ను విశాఖలోనే ఉంచేలా ఉత్తరాంధ్ర ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఐ ఆధ్వర్యాన 2 దశాబ్దాలుగా విశాఖ రైల్వే జోన్ కావాలని ఆనాడు విభజన చట్టంలో పేర్కోబడడం కూడా జరిగింది. 5 ఏళ్ళు మరి కాదు, మేము 10 ఏళ్ళు ఇస్తాం, బీజేపీ అధికారంలోకి వస్తానన్నప్పుడు చెప్పారు. రెండోసారి ఎన్నికల ముందు ప్రధానమంత్రి ఇదే విశాఖపట్నం వచ్చి ప్రకటన చేశారు, ఇదే గ్రౌండ్లోని. ఎందుకంటే మేము రైల్వే జోన్ ప్రకటిస్తానని చెప్పి 7 సంవత్సరాలు కావస్తుంది. వచ్చిన దాన్ని ఈరోజు ఏదైతుందో మొండులైనా ఈరోజు రైల్వే జోన్ అనేది, ఇక్కడ జోన్ అనేది ఏర్పాటు చేస్తాను. ప్రధానంగా వచ్చే ఆదాయం ఈరోజు ఏదైతే వ్యాగన్ల ద్వారా వెళ్తున్న రా మెటీరియల్ కానీ ఇతర మెటీరియల్ ఏదైతే ఉందో దాని నుంచి ఎక్కువ ఆదాయం విశాఖపట్నంకి వస్తుంది ఈరోజు కేకే లైన్ ద్వారా. మరి ఆ కేకే లైన్ని విజయనగరం అదే మన అరకు ప్రాంతాన్ని కలిపి రాయగడ ప్రాంతానికి ఈరోజు తరలిస్తున్నారు. అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలని మెరుగుపరిచే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ముందు మేము వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు ఈరోజు విభజన చట్టంలో పేర్కోబడిన హామీలన్నీ అమలు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అనేది ఈరోజు 6వ తారీఖున ప్రకటన చేస్తే ఆ ప్రకటన మీద కనీసం రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రకటన చేయకుండా మరి నోరు మూసుకొని ఉండే పద్ధతి అనేది సరైనది కాదు. కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను గురువారం ఉదయం విజయవాడలో కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అనిత అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకొని ట్రాఫిక్ను చక్కదిద్దారు.
విషయం తెలుసుకున్న మంత్రి అనిత 2 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఆ సంభాషణలో మంత్రిని కలవాలనుందని జయశాంతి కోరారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ను పిలిపించుకొని వారితో కలిసి అనిత అల్పాహారం చేశారు. ఆమె కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జయశాంతి పిల్లలతో మంత్రి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులను సత్కరించారు. మంత్రిని కలవటం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. ఉండట్లేదమ్మా మేడం, ఎక్కువ జనాలతో ఉన్నారు, కొంచెం వర్క్ బిజీగా ఉన్నారంటే ఇంకా హైదరాబాద్లో వచ్చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలిచి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తల్లి 2 నవజాత శిశువులను విశాఖ లోటస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆసుపత్రి యాజమాన్యం మానవత్వాన్ని చాటుకుంది. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటకు చెందిన దేవి దిలీప్ దంపతులు 7 నెలల గర్భిణీగా ఉన్న దేవికి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితిలో లోటస్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి చింతల నేతృత్వంలోని బృందం ఈ కేసును సవాలుగా తీసుకుంది. తల్లిని 4 రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి నిరంతర పర్యవేక్షణలో శస్త్రచికిత్స చేసి కవల పిల్లలకు జన్మనిచ్చేలా చేశారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులను న్యూనటాలజిస్ట్ డాక్టర్ కె శేషగిరి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సుమంత్ల బృందం వెంటిలేటర్ సాయంతో కాపాడారు. దినసరి కూలీగా పనిచేస్తున్న తండ్రి దిలీప్ ఆర్థిక స్తోమతను గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం దాతల సాయంతో నిధులు సేకరించి ఆ కుటుంబానికి భరోసా కల్పించింది. గురువారం సిరిపురం లోటస్ యూనిట్ 2లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోలుకున్న తల్లి పిల్లలను డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వైద్య ఖర్చుల భారం తగ్గించి ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కావడం వలన తను అక్కడ అడ్మిట్ అయింది. అక్కడ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ప్లేట్లెట్ కౌంట్ అది తక్కువ ఉందని వాళ్ళు అక్కడ ప్లేట్లెట్స్ అవి ఇచ్చి అక్కడి నుంచి పేషెంట్ హ్యాజ్ ఏ బ్రెత్లెస్నెస్ ఆయాసంతో ఇక్కడికి రిఫరల్ చేశారు. వాళ్ళు అక్కడ ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి రిఫరల్ టు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆవిడ బాగా ఆయాసం ఎక్కువగా ఉండి తర్వాత బీపీ కొంచెం హై బీపీ ఉండి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది. సో ఇమీడియట్గా మేము ఎవాల్యుయేట్ చేసి కార్డియాలజిస్ట్ వాళ్ళందరినీ రిఫరల్ చేసి తనకి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళింది. ఎనీమియా, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హైపర్ టెన్షన్తో పాటు ప్లేట్లెట్ కౌంట్ బాగా తక్కువ ఉంది. సో మేము అన్ని కాంపోనెంట్స్ ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అండ్ బ్లడ్ అన్ని అరేంజ్ చేసుకుని with our critical team and our neonatology support, immediately we are proceeding to the C-section చేసాం, సిజేరియన్ సెక్షన్ చేసాం పేషెంట్కి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి యాంటీనేటల్గా. మేడం సింపుల్గా చెప్పారు కానీ మదర్కి యూజువల్గా కొన్నిసార్లు ఈ ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగిపోతుంది అండ్ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. దాన్ని హెల్ప్ సిండ్రోమ్ అంటారు. ఇది బేసిక్గా సీరియస్ అయిపోతే వాళ్ళకి ఫిట్స్ వచ్చేసి ప్రాణానికే ప్రమాదం అయిపోతుంది. దాంతో ఆయాసం కూడా వచ్చేసింది మదర్కి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది మేడం గారు చెప్పినట్టు. ఆ టైంలో బేబీస్ గురించి మేము ఎక్కువ ఆలోచించలేదు, ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ సేవ్ ద మదర్. హ్యావ్ ద ఫెంటాస్టిక్ టీమ్ అండి. గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్లో కానీ, నియోనటాలజీలో కానీ లాస్ట్ 19 years నుంచి మా హాస్పిటల్ ఎన్నో మిరాకిల్స్ చేసింది. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మిరాకిల్ ఇదని చెప్పగలం. ఎందుకంటే ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ డన్ మెడికల్లీ ట్రీట్మెంట్ చేయగలరు, కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వరకు వచ్చేసరికి హాస్పిటల్స్ అంత ఇన్వాల్వ్ అవ్వవు. సో ఈ కేసుని మేము చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మదర్ 30 వీకర్లో అడ్మిషన్ అయింది మా దగ్గర. సో వేరే రిఫరల్ డాక్టర్ దగ్గర మా కేసు వచ్చింది ఇది. సో ఇక్కడ మదర్ చాలా క్రిటికల్ కేర్లో ఉండగా కూడా మా గైనకాలజిస్ట్ మాధురి మేడం కానీ, నెక్స్ట్ అలాగే మా డాక్టర్ శేషగిరావు సార్ కానీ, శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం దీన్ని. 24/7 8th month స్టార్టింగ్లో జాయిన్ అయ్యాము. వెరీ క్రిటికల్ కండిషన్లో జాయిన్ అయ్యాము. మాకు లోటస్ హాస్పిటల్కి వచ్చిన వెంటనే గైనిక్ లక్ష్మి గారు కూడా మాకు బాగా రెస్పాండ్ అయ్యి తనని సేవ్ చేయడం జరిగింది. అరౌండింగ్ 4 to 5 days తనని వెంటిలేషన్పై ఉంచారు. మాకు తన మీద హోప్ లేదు, అయినప్పటికీ కూడా మేడం బాగా కష్టపడి నెక్స్ట్ పిల్లల్ని కూడా సేవ్ చేసి నాకు ఈరోజు తల్లి ముగ్గురిని కూడా నాకు ఈరోజు అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా నాకు లోటస్ మేనేజ్మెంట్ హెల్ప్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ ప్లాంట్ను రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు అప్లరాజుపై పెట్టిన పిడి యాక్ట్ ఎత్తివేసి తక్షణమే విడుదల చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మత్స్య కార్మిక సంఘం డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా విశాఖ ఎల్ఎస్సి కుడలి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో నేతలు నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ ప్లాంట్ను అడ్డుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చడం సరికాదన్నారు. పర్యావరణానికి ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న అప్పలరాజును జైలుకు పంపడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మద్దెల సుబ్బన్న మాట్లాడుతూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య సూత్రాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ రౌడీలు సామాజిక వ్యతిరేక శక్తులపై ప్రయోగించాల్సిన పిడి యాక్ట్ను ప్రజా నాయకులపై ప్రయోగించడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూరపాటి అప్పారావు, పరదేశి నాయుడు, రమణ, వీరబాబు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అప్పలరాజు గారిని బేషరతుగా విడుదల చేయాలని కేవీపీఎస్గా ఇక్కడ నిరసన తెలపడం అనేది జరుగుతుంది. అంబేద్కర్ బొమ్మ దగ్గర అప్పలరాజుని ఎందుకు విడుదల చేయాలి దేనికని అనుకున్నప్పుడు బల్క్ డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మత్స్యకారులకు ఉపాధి పోతుంది 10,000 మంది. ఆ 10,000 మంది ఉపాధిని కాపాడాలని అప్పలరాజు గారు పోరాటం చేశారు. అలాగే రైతుల కోసం పోరాటం చేశారు. అక్కడున్న మత్స్యకారులు ఒకటే కాదు వ్యవసాయ కార్మికుల కోసం కూడా పోరాటం చేసిన అప్పలరాజుని పీడీ యాక్ట్ పెట్టి విడుదల చేశారు, అరెస్ట్ చేశారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ ఉన్నప్పుడు ఇలా దౌర్జన్యం చేస్తున్నాడు, జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఉంది, ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పురంధేశ్వరి గారు కూడా మాట్లాడారు. ఈరోజు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాకు అడ్డుపడుతున్నాడు కాబట్టి పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అంటే వాళ్ళు చేసేటప్పుడేమో పోరాటం న్యాయమైందని చెప్తున్నారు. ఇక్కడ సిపిఎం పార్టీ నాయకుడు కానివ్వండి, రైతు సంఘం నాయకుడు కానీ పనిచేస్తే అది అన్యాయం, దుర్మార్గం అని చెప్తున్నారు. 10,000 మందికి ఉపాధి పోతుందని అంటే అసలు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంకి 10,000 ఉద్యోగాలు, కాకినాడకి వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలన్నీ బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. అత్యంత అబద్ధంగా మాట్లాడుతున్నాడు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి. కాకినాడలో గ్రీన్ ఎనర్జీ అని చెప్తున్నాడు, అది పాత కంపెనీ, పేరు మార్చి ఈరోజు అక్కడ అనేకమైన ఉద్యోగాలు కూడా రావు ఎవరిని. కానీ ఈరోజు అబద్ధాలు ఆడుతుండే 10,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మేము ఛాలెంజ్ చెప్తున్నాం, ఏ ఉద్యోగాలు వస్తే చెప్పాలి బహిరంగానే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు అలాంటిది ఈరోజు మోసం చేస్తున్నారు. వాళ్ళనే పీడీ యాక్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ వాళ్ళు అరెస్ట్ చేయాలి. వాళ్ళు మోసం చేస్తున్నారు జనాల్ని, ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. అలాంటిది ఈరోజు అప్పలరాజు గారు న్యాయం కోసం పోరాడుతున్నారు, ధర్మం కోసం పోరాడుతున్నారు, ప్రజల కోసం పోరాడుతున్నారు. మత్స్యకారులు ఉపాధి పోతుందని పోరాడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గం. నాన్ రెసిడెంట్స్ ఇండియన్ పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 24న రజతోత్సవ వేడుక నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఏయూ హిందీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎల్ శ్రీనివాసరావు, ఎం సోమేశ్వరరావు పాల్గొని వివరాలు తెలిపారు. మద్దిలపాలెం సమీపంలోని కాకతీయ ఫంక్షన్ హాల్లో ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ బ్రత బాక్షి, గౌరవ అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరవుతారని తెలిపారు. 1999లో 10 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 200 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. హుదూద్ తుఫాన్, ఉత్తరాంధ్ర వరదల సమయంలో బాధితులకు అండగా నిలిచామని, సభ్యుల ఆరోగ్యం కోసం అవగాహన సదస్సులు, ఆధ్యాత్మిక యాత్రలు చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంస్థకు సహకరించిన వారిని సత్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో కోశాధికారి రామచంద్రరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మేము నాన్ రెసిడెంట్ ఇండియన్ పేరెంట్స్ అసోసియేషన్ యొక్క సభ్యులము. నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నా పేరు సోమేశ్వరరావు, వీరి పేరు ఎల్ శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్, కె మహేష్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, రామచంద్రరావు గారు ట్రెజరరు, హేతు ప్రసాద్ గారు, టిఎస్ఆర్ ప్రసాద్ గారు ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ. మేము ఐదుగురు ఈ అసోసియేషన్ని గత 2 ఏళ్ల నుంచి మేము మెయింటైన్ చేస్తున్నామండి. ఈ అసోసియేషన్ 1999లో రాధాదేవి అండ్ ప్రసాదరావు గారు వైఫ్ ఇద్దరూ కలిపి ఉగాది నాడు ఈ అసోసియేషన్ స్థాపించారండి. ఒక 10 మంది సభ్యులతో స్టార్ట్ చేశారు. దాని దినదిన ప్రవర్తనలో 2001లో ఈ అసోసియేషన్ని 2011/2001లో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి అక్కడి నుంచి నిర్విఘ్నంగా ప్రతి ఏడాది కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బాడీ 2024 మే 24న మేము కొత్త అసోసియేషన్ బాడీ వచ్చిందండి.
అప్పటి నుంచి అసోసియేషన్ లోటుపాట్లు కవర్ చేసుకుంటూ కొత్త ఒరబడి చేసుకుంటూ కొత్త వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవడం చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు 200 మంది సభ్యులతోటి ఈ అసోసియేషన్ విరాజిల్లుతోందండి. దీనికి నాకు వెనకాల సెక్రటరీగా నాకు వెనకాల మన ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, ఆర్గనైజేటర్లు ఇద్దరు కూడా మంచి సహకారాలు అందిస్తున్నారు. మొత్తం ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ అందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తూ అందరూ ఒక కలికట్టుగా చేస్తున్నాం కాబట్టి అసోసియేషన్ చాలా జరుగుతోంది. ఇంకా కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే 2001లో రిజిస్ట్రేషన్ అయిందని 2025లో దీన్ని సిల్వర్ జూబిలీ 25 సంవత్సరాల వసంతాల వల్ల సిల్వర్ జూబిలీ ఫంక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నామండి. అందుకని సిల్వర్ జూబిలీ ఫంక్షన్ రేపు 24ని కేసీఆర్ కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో చేస్తున్నామండి. దీనికి ముఖ్య అతిథిగా మన సిపి శంకరప్రతాప్ బక్షి గారు వస్తున్నారండి. గౌరవ అతిథిగా సన్మానం చేసేందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వస్తున్నారండి. ఉత్తరాంధ్ర భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సింహాచలం క్షేత్రంలో శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభనడుమ జరిగింది. సింహగిరిపై వెలసిన స్వామివారి సన్నిధిలో జరిగిన ఈ దివ్య పరిణయ క్రతువు భక్తులకు కనుల పండువగా నిలిచింది. దేవస్థానంలో నిర్వహించే అర్జిత సేవల్లో అత్యంత విశిష్టమైనదిగా భావించే ఈ నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చక స్వాములు పాంచరాత్ర గమశాస్త్ర విధానంలో సకల వైష్ణవ సాంప్రదాయాలను అనుసరించి నిర్వహించారు. కళ్యాణ మండపంలో వేద మంత్రాలు మార్మోగుతుండగా ఉభయ దేవరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేతంగా ఉత్సవమూర్తి అయిన శ్రీ గోవిందరాజస్వామి వారిని మండపంలో దివ్యంగా అధిష్ఠింపచేశారు. విశ్వకేశ ఆరాధన పుణ్యవచనాలతో ప్రారంభమైన ఈ క్రతువులో అర్చక స్వాములు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి అంకురార్పణ గావించారు. అనంతరం స్వామివారికి అమ్మవార్లకు కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచిన సుముహూర్తాన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ వేదికగా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో మర్యాదపూర్వక భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ పెట్టుబడులపై చర్చ. కూటమి ప్రభుత్వం భూ రీసర్వే పథకంపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు ఒక్కడేనని విమర్శ. హోంమంత్రి వంగలపూడి అనితను విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి. కానిస్టేబుల్తో కలిసి అల్పాహారం చేసి జయశాంతి సేవలను కొనియాడిన హోంమంత్రి. విశాఖ రైల్వే జోన్లో కేకే లైన్ తప్పించడంపై మండిపడ్డ సిపిఐ నేతలు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కేకే లైన్ కొనసాగించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.